గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? నా జోలికి రాకండి, మీరు కావాలంటే అక్కడ మా ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు, అతను వేసుకోండి. మంచి మంచి కట్టుబాట్లు సార్. మేసమున్న నేసమా ఇవన్నీ చేస్తే నిజం అని చెప్పాను అనుకున్నా, నా మీద వస్తానంటే. సుధీర్ నువ్వేం కంగారు పడుకుని వెనకాలనే ఉన్నాను. అది శ్రీకాంత్ అన్న అంటే అందుకే నాకు ఆయన అంటే ఇష్టం. వాడు ముందేసేస్తాడు. సుధీర్ వెనక నేనున్నా, ముందు సుధీర్ని అటాక్ చేయి, తర్వాత నా జోలికి రండి. అన్నా మీరు వాళ్ళకన్నా డేంజర్ లో ఉన్నారు కదా, నాలో కొంచెం నయ్యం. పొడుస్తుంటే తెలుస్తుంది. ఏంటి చెప్పండి మీ బాధ ఏంటి? ఈ సీజన్ కప్పు మా అక్కకే ఇస్తానని ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. ఇంతకీ ఎవరు మీ అక్క? అక్క అక్కా, ఇంతకాలం ప్రేమగా తమ్ముడు అని పిలిచి నా మీదకి రౌడీని పంపి కత్తి పెట్టేస్తావా? పేకలు చూపిస్తావేంటి? ఎంతున్నావు? కప్పు కావాలా? కప్పు కూడా నాలాగా ఇంతే ఉంటది, మీలాగా ఇంత ఉండదు. నువ్వు ఎంత డ్రామా చేసినా కప్పు నీకు ఇచ్చేదే లేదు. కప్పు మీద పడే మీ కళ్ళు ఇరుగుడిష్టి పొరుగుడిష్టి, ముఖ్యంగా శ్రీకాంత్ గారి దిష్టి మొత్తం బాల. కప్పు ఇంతే ఉంటది, బుల్లెట్ ఇంతే ఉంటది, ఈ సీవ్యా కూడా ఇంతే ఉంటది. మర్యాద కప్పు నా చేతులు పెట్టండి. పెట్టకపోతే ఈ నా చిన్న తమ్ముడు సింహాద్రిది. ఇది నా సెకండ్ తమ్ముడు సమరసింహారెడ్డిది. ఇది నా పెద్ద తమ్ముడు సీతయ్యది. కప్పు ఇవ్వకపోతే కత్తులతో చంపేస్తావా? కత్తెతడి కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నా గురించి మీకు తెలియదు. ఈ సీమలో ఎంత పెద్ద రౌడీ అయినా నా ముందు తగ్గించుకోవాల్సిందే. ఎందుకు? మరి అప్పుడే వాళ్ళకి నేను కనపడేది. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? మర్యాదగా నా కప్పు నాకు ఇచ్చేయండి. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి సాల్వ్ చేయి, అప్పుడు ఆలోచిస్తాం. సరే రండి. వస్తున్నా నాకు. చెప్పండి మీ సమస్య ఏంటి? నేను స్కూల్ నుంచి వస్తుంటే బా డ్రెస్ ఇలాంటి ఎదవలు కొంతమంది నన్ను అల్లరి చేస్తున్నారు. అప్పుడు మీరు ఏమన్నారు? మీకు అక్క చెల్లెలు లేరా అన్నాను. ఈసారి వాళ్ళు ఏడిపిస్తే నీకు అమ్మమ్మ నాయనమ్మ లేరా అని చెప్పండి. అప్పుడు మీ జోలికి అస్సలు రారు. సూపర్ రా. వండుతున్నట్టుంది. సరే మీరు ఏం చేస్తుంటారు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నానండి. నేను మా స్కూల్లో గేమ్స్ ఆడుతుంటే ఒక రౌడీ వచ్చి నన్ను అల్లరి చేశాడు. అప్పుడు మీరు ఏం గేమ్ ఆడుతున్నారు? క్యారమ్స్ చెస్ ఆడుతున్నాను. ఎందుకు మేడం ఎప్పుడు చూసినా ఏ గేమ్స్ ఆడతారు? అది కూర్చొని ఆడే గేమ్ కదా, అందుకే ఆడ ఎక్కువసారి నిలబడలేరు. శ్రీవే అని ఒక దొంగ మొహం ఉంది, నన్ను లడ్డు ఆంటీ అని పిలుస్తుంది. లడ్డుగా ఉంటే లడ్డు అండి అనే అంటారు. ఈసారి నన్ను అంటే తగ్గేదేలా. నువ్వు తగ్గట్లేదు కాబట్టి అది లడ్డు ఆంటీ అంటుంది. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్తున్నా మేడం, వెళ్తున్నా. అనిల్ గారు రండి. చెప్పండి మీ సమస్య ఏంటి? మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఏం పోయాయి? ఒక స్టీల్ ప్లేటు, ఒక రైస్ కుక్కరు, ఒక వెండి గ్లాస్. ఆ దొంగను మీరు కనిపెట్టాలి. కనిపెట్టా. ఎవరు? నువ్వే. నా ఇంట్లో దొంగతనం నేను ఎందుకు చేసుకుంటా? అవి లేకపోతే ఇంట్లో గిన్నెలు కడిగే పని తప్పదుగా. సరే, నిన్న ఒక రౌడీ నా మీద చేయి చేసుకున్నాడు. కావాలంటే ఇదిగో దెబ్బ చూడు. ఇది రౌడీని కొడితే తగిలిన దెబ్బలు కాదు, ఇట్లా ఫైట్ కొట్టినా తగిలిన దెబ్బలు. వాడు నిజంగా కొట్టాడమ్మా రాయితోటి. ఇది రాయి విసిరితే పడిన మచ్చ కాదు, ఇట్లా చపాతీ కర్ర విసిరితే
మగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. సరే నేను చూసుకుంటా. ఇంకేమైనా సజెస్ట్ చేయాలా? ఒక దొంగ మొహంది నా నిన్నాళ్ళు తమ్ముడు తమ్ముడు అని పిలిచి మోసం చేసింది. మీరు అక్క అని చెప్పి ఆడియన్స్ మోసం చేయలేదా? అది కూడా కరెక్టే కదా సార్. వండుతున్నట్టుంది. మరి నాకు పాల డబ్బా ఇచ్చి కూడా పిచ్చివాణ్ణి చేసింది. దెబ్బ కొట్టుకోవడం నీ తప్పు, దెబ్బ ఇవ్వడం తన తప్పు కాదు. పాయింటే. ఎదవ తెలియదారులు చూపించుకే. సరే నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. అంతేనారా? ఇంతకంటే బ్యాడ్ చేయరా? ఇంతేనా? థ్యాంక్స్ రా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. శ్రీకాంత్ వస్తున్నారమ్మా, వస్తున్నారు సార్ వస్తున్నారు. చెప్పండి మీ సమస్య ఏంటి? ఎవరో తెలియని వ్యక్తి నాకు కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు మీరు ఏం మాట్లాడారు? నేను ఏం మాట్లాడలేదు. అందుకే వాడిని కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నారు. ముందు మాట్లాడు. వాడు రోజు డబ్బులు కావాలని అడుగుతున్నాడు. వాడు నన్ను ఏం చేయమంటావు? ఫోన్ చేద్దాం. అంతేకాదు, ఒక రౌడీ నా కడుపు మీద కొట్టాడు తెలుసా? వదిలేయండి వదిలేయండి. ఎలా వదిలేయాలి? వాడు కడుపు మీద కొట్టాడు కదా. మీరు మాత్రం స్కిట్ చేసి పిల్లల గది మీద కొట్టలేదా? పిల్లల గది మీద కొట్టలేదా? చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. నిన్న ఎలా పంపించారో నాకు తెలుసు. అరే శ్రీకాంత్కి ఒక పాట ఏందా? చూసారు కదా సెటిల్మెంట్ ఎలా చేశాను. నా గనుక మీరు కప్పి ఇవ్వలేదనుకో ఒక్కొక్కరి సెటిల్ చేస్తా. పెట్టుకోకండి. మిమ్మల్ని రప్ప రప్ప ఆడుకుంటా. ఎవరు తగ్గేదేలే. అక్క సెటిల్మెంట్ విత్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మామూలు లేదు. ఫెంటాస్టిక్. అసలు ఇరగొట్టే శివ్యా అంత ఆవేశపడ్డావేంటి? వద్దులే, వాడు చూడు అటే బెటర్. లెట్ మీ స్టార్ట్ విత్ శ్రీకాంత్ అన్న. శివ్య, చాలా బాగా చేసావు. కప్పు కోసం రౌడీజం కూడా చేసావు. ఎక్స్ప్రెషన్స్, నీ దమ్కీలు అన్నీ బాగున్నాయి. చాలా బాగా చేసావు. నిజంగా చాలా బాగుంది స్కిట్. సూపర్. థ్యాంక్ యూ సార్. రోజా గారు. శ్రీవ్యా నువ్వు ఏ గెటప్ వేస్తే సూపర్ గా ఉంటావు. రౌడీగా అయితే భలే ముచ్చటగా ఉన్నావురా. థ్యాంక్ యూ అక్క. నువ్వు లడ్డు ఆంటీ ఉంటే చాలా ముద్దుగా ఉందిరా వినటానికి. క్యూట్ గా చెప్తున్నావు. అండ్ నీ రౌడీజం బాగుంది, నీ సెటిల్మెంట్ బాగుంది. థ్యాంక్ యూ లడ్డు ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ అక్క. అనిల్ సార్, ఎవరావిడ? మీ అక్క. తమ్ముడు వద్దులే, అనిల్ తమ్ముడు. అవసరం లేదు. అక్క పెంచిన మొక్క. ఇన్ని రోజులు రాగానే పాల పీకిచ్చి ఇప్పుడు పీక మీద కత్తెట్టిస్తావా? ఫైనల్ కోసం తమ్ముడు. అంతేనా? తమ్ముడే కప్పు కప్పే. ఓహో. తమ్ముడే కప్పు కప్పే. శివ్య చాలా బాగా చేసావు. ఫైనల్లో ఇంకా థ్యాంక్ యూ తమ్ముడు. ఇరగ తీసావు. మాస్ ఎంట్రీ ఇచ్చావు, చాలా బాగుంది. ఫుల్ గా మధ్యలో బ్రహ్మానందం గారు స్టెప్ అయితే ఇరగ తీసావు. నిన్ను చేసి నేర్చుకున్న తమ్ముడు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫైనల్స్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. బాయ్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిద్ధి అంకుల్.